న్యూమరాలజీలో చూసుకుంటే ద మోస్ట్ పవర్ఫుల్ నెంబర్స్, ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ నెంబర్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అవి మాస్టర్ నెంబర్స్ ఏనండి. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మాస్టర్ నెంబర్స్ యొక్క రహస్యాలు ఏంటి, మాస్టర్ నెంబర్స్ ఎందుకని అంత పవర్ఫుల్ అనేటువంటి మొత్తాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలియజేసేటువంటి అలానే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎండ్ వరకు చూడండి. మాస్టర్ నెంబర్స్ యొక్క పవర్ ఏంటి, మాస్టర్ నెంబర్స్ లో ఉంటే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ లో మాస్టర్ నెంబర్స్ ఉంటే కనుక ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు అనేటువంటి దాని గురించి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 3 నెంబర్లు ఉంటాయండి. వాటిని న్యూమరాలజీలోనే ద మోస్ట్ పవర్ఫుల్ నెంబర్స్, వాటిని మనం మాస్టర్ నెంబర్స్ అంటాం. ఆ మాస్టర్ నెంబర్స్ ఏమిటంటే, మాస్టర్ ఫస్ట్ వచ్చేసి 11 అండి, 11. అలానే సెకండ్ వచ్చేసి 22, 22. అలానే థర్డ్ వచ్చేసి 33 అండి, 33. సో ఈ 11, 22, 33 అనేటువంటి నెంబర్లు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నాయంటే మీరు ఎంత లక్ అంటే ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ సాధించలేనటువంటి విషయాన్ని మీరు సాధించటం కోసం ఆ భగవంతుడు మిమ్మల్ని భూమి మీదకు పంపించారని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 3 నెంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ లో అయితే రూలింగ్ నెంబర్, అంటే మీరు ఏ నెలలో అయినా సరే 11వ తారీఖు కానివ్వండి, 22వ తారీఖు కానీ కనుక పుట్టుంటే ఆ నెంబర్ మనం మాస్టర్ రూలింగ్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి 11, 9, 1990 అలా పుట్టారనుకోండి, మీ యొక్క రూలింగ్ నెంబర్ 11 అవుతుంది. అదే ఎవరైనా ఒక వ్యక్తి యొక్క డెస్టినీ నెంబర్, అంటే మన డేట్, మంత్, ఇయర్ యాడ్ చేస్తే వచ్చేటువంటి డెస్టినీ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ డెస్టినీ నెంబర్ అనేటువంటిది 11 కానివ్వండి, 22 కానివ్వండి, 33 కానివ్వండి అనుకోండి, వాటిని మాస్టర్ డెస్టినీ నెంబర్స్ అంటారు అనమాట. సో ఒక్కొక్క డెస్టినీ నెంబర్ గురించి, ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక డెస్టినీ నెంబర్, ఏ డెస్టినీ నెంబర్ లో మీరు పుట్టారో అనేటువంటిది కింద కామెంట్లు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదా మీ రూలింగ్ నెంబర్, డెస్టినీ నెంబర్ ఏంటి అనేటువంటి మీకు తెలియకపోతే కింద డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీ యొక్క రూలింగ్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి అనేటువంటిది నేను కింద కామెంట్ లో ప్రతి ఒక్కరి యొక్క కామెంట్ కి కూడా నేను సమాధానం అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫస్ట్ మనం చూసుకుంటే మాస్టర్ నెంబర్ 11. మాస్టర్ నెంబర్ 11 అనేటువంటిది హైయెస్ట్ ఇన్ట్యూషనల్ సోల్ నెంబర్ అంటారు దీన్ని. ఈ మాస్టర్ నెంబర్ 1 వాళ్ళు బెస్ట్ డ్రీమర్స్ అండి, కానీ నాట్ డూవర్స్. ఓకే, వీళ్ళు ఆలోచిస్తారు, వీళ్ళు కలగంటారు, వీళ్ళు కావాలనుకున్న దాని గురించి సాధించేటువంటి ఆలోచన చేస్తారు. కానీ ఆ ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరు? ఎందుకంటే ఒక ఆలోచన అనేటువంటి దాన్ని మనం కార్యరూపంలో దాల్చాలి అంటే కనుక దానికి ప్రాపర్ అప్రోచ్ అనేటువంటిది ఉండాలి. బట్ కానీ ఈ 11 రూలింగ్ నెంబర్ కానివ్వండి, 11 డేట్ ఆఫ్ బర్త్ గా ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన యొక్క అప్రోచ్, అంటే కార్యరూపం దాల్చడానికి, అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అప్రోచ్ ఏదైతే ఉంటుందో ఆ అప్రోచ్ అనేటువంటిది ఇంప్రాక్టికల్ మేనర్ లో అప్రోచ్ అనేటువంటిది ఉంటుంది. మరి వీళ్ళు ఏం చేయాలి? నేను చాలా మంది ఇప్పటి వరకు కూడా నేను ఎంతో మంది 11 డెస్టినీ నెంబర్ వాళ్ళకి, లేదా 11 మాస్టర్ నెంబర్ 11 వాళ్ళకి ఎంతో మందికి మనం నేమ్ కరెక్షన్ చేసామండి. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు వీళ్ళకి నెంబర్ 11 మాస్టర్ నెంబర్ 11 వాళ్ళకి ఎవరైనా సరే సపోర్ట్ గానే వచ్చింది అనుకోండి, మళ్ళీ చెప్తానండి, ఎవరి సపోర్ట్ అయినా సరే వీళ్ళకి కనుక వచ్చింది అంటే అసలు మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎవ్వడు సాధించినటువంటి విషయాన్ని వీళ్ళు సాధిస్తారండి. మీరు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలని తీసుకొచ్చి నేల మీద పడేయమన్నా పడేయగలిగినటువంటి ఈ గొప్ప మైండ్ సెట్, గొప్ప ఆలోచన విధానం వీళ్ళకు ఉంటుంది. చాలా మంది కూడా ఒక విషయం గురించి వీళ్ళకి థాట్స్ అనేటువంటి రాకపోతుంటే ఈ మాస్టర్ నెంబర్ 11 వాళ్ళ దగ్గరికి వెళ్తే టక 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 టక, ఇప్పుడు ఒక విషయం కావాలి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తే తెలుసా, ఏం చేయాలి అని చెప్పినప్పుడు వెంటనే దానికి ఇది చేయాలి, ఇది చేసి ఇది అవుతుంది, ఇలా చేయండి అని చెప్పి వెంటనే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ అనేవి ఇస్తారండి. కానీ ఆ ప్రొసీజర్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు. అదే వీళ్ళ కనుక ఒక వ్యక్తి వీళ్ళతో కనుక రిలేషన్ లో ఉండి, అలానే ఎవరైనా సరే వీళ్ళకి సపోర్ట్ కానీ ఇస్తే, సపోర్ట్ ఎవరైనా కానివ్వండి,
వాళ్ళ అమ్మగారు కానివ్వండి, వాళ్ళ నాన్నగారు కానివ్వండి, లేదంటే వాళ్ళ తండ్రి కానివ్వండి, లేదంటే వాళ్ళ చెల్లెలు, అక్క, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కానివ్వండి, వీళ్ళకి కనుక సపోర్ట్ ఉన్నారంటే అసలు మీకు 7 తరాలు, మీ వంశంలో ఇటు 7 తరాలు అటు 7 తరాల్లో మీరు ఎవ్వరు సాధించలేనటువంటి విషయాలు వీళ్ళు సాధిస్తారండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలు ఎవరైనా సరే 11 మాస్టర్ నెంబర్లో ఉండి, లేదంటే మీ భార్య కానీ లేదంటే మీ భర్త కానీ 11 మాస్టర్ నెంబర్లో ఉంటే దయచేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. మీరు కనుక వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారంటే మీ జీవితంలో మీరు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏదైనా ఉందంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం. వన్స్ మీరు ఒక్కసారి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారంటే జీవితంలో మళ్ళీ మీరు మీ వంశం వెనక్కి తిరిగి చూసుకోలేనంత అద్భుతమైన స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోతారండి. ఎంత అద్భుతాలు సాధిస్తారంటే అంత అద్భుతాలు సాధిస్తారు. ఎందుకంటే ఎంతో మందికి మనం నేమ్ కరెక్షన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో మనం మాట్లాడి ఇట్లా ఉండండి, మీ పిల్లలు ఇట్లా ఉన్నారు, ఇట్లా ఉండనప్పుడు వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ వల్ల ఎంతో మంది అద్భుతాలు సృష్టించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో ఈ మాస్టర్ నంబర్స్ అనేటువంటి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మాస్టర్ నంబర్స్ అనేటువంటి వాటిల్లో డేట్ ఆఫ్ బర్త్ లో మీరు ఉండి కూడా 11 కానివ్వండి, 22 కానివ్వండి, 33 కానివ్వండి ఉండి కూడా మీరు ఏం సాధించలేకపోతున్నారు, మీరు ఏం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, మీరు ప్రతి దానికి కూడా వెనకడుగు వేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా జీవితంలో ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయ్యారని అర్థం అండి. జీవితంలో ఏది సాధించడానికి మీరు ఇక్కడికి వచ్చి దేని వైపు పరిగెడుతున్నారు అనేటువంటి చూసుకోండి. ఖచ్చితంగా వీళ్ళకి లైఫ్ లో స్ట్రక్ అయి ఉన్న వీళ్ళకి ఖచ్చితంగా కూడా నేమ్ అనేటువంటిది వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా ఉండదండి. నేను ఇప్పటివరకు చూసినటువంటి నా రీసెర్చ్ లో ఎవరికైతే నేమ్ అనేటువంటిది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా ఉండదో, ఎవరి యొక్క సిగ్నేచర్ అనేటువంటిది వీళ్ళ యొక్క ప్రొఫెషన్ కి అనుగుణంగా లేదంటే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా ఉండదో వాళ్ళు మాస్టర్ నెంబర్స్ లో ఉన్నా సరే స్ట్రక్ అయిపోయి జీవితంలో గొప్ప గొప్ప సాధించాలనుకున్న వాళ్ళు కూడా నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. కామెంట్ బాక్స్ లో మీరు తెలియచేయండి, నిజంగా మీ మాస్టర్ నెంబర్ అయ్యండి మీరు నిజంగా స్ట్రక్ అయ్యారో లేదో, లైఫ్ లో ఏం సాధించాలన్నా సరే ఇబ్బంది పడుతున్నారో కింద కామెంట్లు తెలియజేయండి. చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఈ 11 నెంబర్ మనం చూసుకుంటే ఎందుకు 11 అనేటువంటిది నేను మంచి ఆలోచన పరులు అని చెప్పానంటే 11 నెంబర్ చూడండి, 11 1 + 1 2 వస్తుంది. 2 అంటే చంద్ర సంఖ్య, చంద్రుడు మనసుకి బుద్ధికి కారకుడు కాబట్టి వీళ్ళు అత్యద్భుతమైనటువంటి ఆలోచన పరులు ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే 11 2 1 వచ్చినాయి అంటే వీళ్ళకి సూర్యతత్వం, ఇద్దరు సూర్యులు వీళ్ళలో ఉన్నట్టు సూర్యతత్వం అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు ముక్కు సూటిగా ఉంటారు. ఓకే, ముక్కు సూటిగా ఉంటారు, పైకి గాంభీర్యంగా ఉంటారు, కానీ కూడా మనసులో చాలా మృదు స్వభావాన్ని కలిగి ఉంటారండి. వీళ్ళు ఎనాలిటికల్ మైండ్ సెట్ ఉంటుంది, లాజికల్ అప్రోచ్ ఉంటుంది, కానీ ఆ అప్రోచ్ అనేటువంటి దాన్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేటువంటిది దగ్గర ఫెయిల్ అవుతుంటారు. అలానే వీళ్ళకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇండిపెండెంట్ గా ఉండాలి అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. అలానే నేచర్ ని ప్రేమించాలి, నేచర్ తో కలిసి ప్రయాణించాలనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళండి. ఎవరైనా సరే ఇంకొకటి ఈ 11 నెంబర్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే వీళ్ళు అంటే నోటితో మాట్లాడతా నొసటితో వెక్కిరిస్తారని చెప్పి మనకు సామెత ఉండిద్ది. అంటే వీళ్ళు ఎదుటి వ్యక్తి ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళు చెప్పే విషయాన్ని నిజం అని నిరూపించటం కోసం వీళ్ళు తిమ్మిని బమ్మిని చేయగలరు, బమ్మిని తిమ్మిని చేయగలరు. ఓకే, ఉన్నదాన్ని లేదని నిరూపించగలరు, లేనిదాన్ని ఉన్నదని నిరూపించగలరు. కానీ అది సమాజ శ్రేయస్సు కోసం ఎదుటి వ్యక్తి తప్పుడు వ్యక్తి అని ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా వాళ్ళు చేస్తారండి. లేదంటే అసలు ఉన్న వాళ్ళందరిలో వీళ్ళు చాలా ట్రస్టెడ్ పర్సన్స్ అండి. వీళ్ళని మనం గుడ్డిగా నమ్మేయచ్చు, అంత మంచి ట్రస్టెడ్ పర్సన్స్. వీళ్ళు కూడా నమ్మకమైన స్వభావం కలిగి ఉంటారు. ఎదుటి వ్యక్తులు చాలా త్వరగా నమ్ముతారండి. ఈ ఎదుటి వ్యక్తుల్ని చాలా త్వరగా నమ్మగలిగినటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో ఇదే వీళ్ళని దెబ్బతీస్తుంది. ఇక్కడ మనం అనుకోవచ్చు 11 అంటే 2 నెంబర్ కాబట్టి 2కి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఉంటాయి అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 2వ నెంబరు రూలింగ్ నెంబర్ 2, రూలింగ్ నెంబర్ 20, రూలింగ్ నెంబరు నెక్స్ట్ వచ్చేసి రూలింగ్ నెంబరు 28, రూలింగ్ నెంబరు 11. వీళ్ళలో 11 యొక్క ఏవైతే లక్షణాలు ఉంటాయో మిగిలిన రూలింగ్ నెంబర్ 2 వాళ్ళ యొక్క లక్షణాలతో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటాయండి. వాళ్ళ దాంతో ఏది రూలింగ్ నెంబర్ 2 వాళ్ళ లక్షణాలు ఉంటాయి, రూలింగ్ నెంబర్ 1 వాళ్ళ లక్షణాలు ఉంటాయి. ఈ రెండు కలిపినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ మాస్టర్ నెంబర్ 11 వాళ్ళు
అకల్ట్ సైన్సెస్ అంటే యంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, లేదంటే క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్స్, ఇటువంటి వాటిలో అద్భుతంగా రాణిస్తారండి. ఎందుకంటే వీళ్ళకి హై ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. చాలా అంటే చాలా ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా వీళ్ళు అడుగులు వేస్తూ ఉంటారండి. వీళ్ళు ప్రతి క్షణాన్ని కూడా ప్రేమిస్తారు. ప్రతి క్షణాన్ని ప్రేమిస్తారు. వీళ్ళ యొక్క ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఉంటారో ఆ లైఫ్ పార్ట్నర్ని చాలా ప్రేమిస్తారండి. వీళ్ళు ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అలానే వీళ్ళ మీద ఎవరైనా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే వీళ్ళని కించపరిచినట్టు మాట్లాడినా, లేదంటే ఎవరైనా వీళ్ళని తక్కువ చేసి మాట్లాడినా సరే, అప్పటికప్పుడు కొన్ని 11 వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు రియాక్షన్ ఇస్తూ ఉంటారు. బట్ కానీ కొన్ని 11 వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళన్న ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు, పైకి ఏమీ తెలియనట్టుంటారు. బట్ కానీ ఒకానొక టైంలో చూసి దెబ్బ కొడతారు. ఆ దెబ్బకి ఎవడైతే ఆపోజిట్ వాడు వీడి శత్రువు ఉన్నాడో మళ్ళీ కోలుకోలేనటువంటి విధంగా పడతారండి. కాబట్టి ఈ 11 నెంబర్ వాళ్ళతో కొంచెం ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండేటువంటి, జాగ్రత్తగా జాగ్రత్తగా పయనించేటువంటి ప్రయత్నం చేయండి. వీళ్ళ భాగస్వామి అంటే వీళ్ళ పార్ట్నర్ పట్ల చాలా ప్రేమగా ఉంటారండి. అలానే వీళ్ళకి రొమాంటిక్ ఆలోచనలు, ఆ రొమాన్స్ కి సంబంధించినటువంటి ఈ విషయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చాలా ఎక్కువగా వాళ్ళు లైక్ చేస్తుంటారు అనమాట. అలానే గట్ పవర్ అంటారు చూసారా, చాలా ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళు కాకపోతే ఏంటంటే వీళ్ళు చాలా మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతుంటారు. ఎందుకంటే ఇంప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది కదా, ఈ ఇంప్రాక్టికల్ అప్రోచ్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎదగాలి అనుకున్నటువంటి ఏదైతే ఆ లక్ష్యాలు ఉంటాయో ఆ లక్ష్యాలకి వీళ్ళు ఎదగలేరండి. కాబట్టి దాంట్లో కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీరు ఎవరైనా సరే పార్ట్నర్గా, అంటే మీ భావాలకి అనుగుణమైనటువంటి పార్ట్నర్ని మీరన్నా వెతుక్కోండి. లేదంటే మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వీళ్ళు ఉంటే కనుక మీరు వాళ్ళతో జత కట్టారంటే కనుక చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటారండి. గుర్తుపెట్టుకోండి, మీకు మాస్టర్ నెంబర్లో ఉండి కూడా ఆ మాస్టర్ నెంబర్కి సంబంధించినటువంటివి మీ జీవితంలో జరగట్లేదంటే దాని అర్థం మీ నేమ్ నెంబర్ కానివ్వండి, లేదంటే మీ నేమ్లో మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ నేమ్ అనేటువంటిది లేదని. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్లో టెక్నిక్స్తో మనం ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకొని, అలానే మీ ప్రొఫెషన్కి అనుగుణంగా, మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీకు సిగ్నేచర్ అనేటువంటిది కావాలనుకున్నా, లేదంటే మీ ప్రొఫెషన్కి లేదంటే మీరు చేసేటువంటి వర్క్కి అనుగుణంగా ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా కదా, స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు నెక్స్ట్ మాస్టర్ నెంబర్ 22 అండి. మీ యొక్క రూలింగ్ నెంబర్ 22 అయినా, లేదంటే డెస్టినీ నెంబర్ 22 అయినా సరే వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి లక్షణాలు అనేటువంటివి ఉంటాయండి. మాస్టర్ నెంబర్ 22 అనగానే 2 + 2 4 వచ్చింది కాబట్టి వీళ్ళకి రాహుకి సంబంధించినటువంటి లక్షణాలు మాత్రమే ఉంటాయి అనుకోద్దండి. మాస్టర్ నెంబర్ 22 అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ అండి. ఎందుకంటే వీళ్ళు తమని తాము మెరుగుపరుచుకోవాలనేటువంటి స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అయినటువంటి కోరికలతో చాలా స్ట్రాంగ్ ఉంటారండి. వీళ్ళ గుణగణాలన్నీ కూడా తమకే కాదు, వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉంటారండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇందాకే చెప్పాను, మాస్టర్ నెంబర్ 11 వాళ్ళు మంచి థింకర్స్ చెప్పాను కదా, నా గొప్ప డ్రీమర్స్. అలానే మాస్టర్ నెంబర్ 22 వాళ్ళు కూడా మంచి డ్రీమర్స్, అలానే మంచి డూవర్స్. అంటే మాస్టర్ నెంబర్ 11 వాళ్ళకి లాగా వీళ్ళు అద్భుతంగా ఆలోచిస్తారు, అద్భుతమైనటువంటి ఎత్తుకు పై ఎత్తులేస్తారు. మాస్టర్ నెంబర్ 11లో లేనిది మాస్టర్ నెంబర్ 22లో ఉంది ఏంటో తెలుసా? మాస్టర్ నెంబర్ 22 వాళ్ళు ఒకరి యొక్క సహాయం లేకుండానే ఏవైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో వాళ్ళ ఆలోచనల్ని కార్యరూపంలోకి తీసుకొస్తారు. వీళ్ళు చాలా మంచి డ్రీమర్స్, అలానే చాలా మంచి డూవర్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కనుక రూలింగ్ నెంబర్ 22తో కానివ్వండి, లేదంటే డెస్టినీ నెంబర్ 22తో కానీ వాళ్ళు కనుక ఉన్నారంటే వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్ కానీ సిగ్నేచర్ కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా కనుక మీరు పెట్టగలిగితే ఎంత అద్భుతాలు ఉంటాయంటే లైఫ్ లో వీళ్ళు ఎదిగేది కాకుండా
వీళ్ళని చూసి 10 మంది ఎదిగేటటువంటి విధంగా అద్భుతమైనటువంటి మంచి ఇన్స్పిరేషనల్ అవుతారండి. వీళ్ళకి డబ్బుకి కొదవ ఉండదు, వీళ్ళకి మంచితనానికి కొదవ ఉండదు, వీళ్ళకి నాలెడ్జ్ కొదవ ఉండదు. వర్క్ ఎంత కష్టపడతారంటే వీళ్ళు క్రమశిక్షణ అనేటువంటిది వీళ్ళని చూసి క్రమశిక్షణ నేర్చుకుంటుందండి. అంత అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. దీన్ని మనం థియరేటివ్ తెలివితేటలు అంటాం మనం. వీళ్ళు ఇంకా మనం దీంట్లో ఒక రకంగా చెప్పుకోవాలంటేనండి, వీళ్ళు ఏదైతే అవ్వాలని కోరుకుంటారో అది అయ్యేంత వరకు పట్టు విడవని విక్రమార్కుల్లాగా కష్టపడుతూనే ఉంటారండి. నిరంతరం వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారండి. లైఫ్లో నెక్స్ట్ దశ ఏంటి, ఆ నెక్స్ట్ మనం ఏం సాధించాలి అనేటువంటిది వీళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ అనేటువంటిది పెట్టుకుంటారు. అంటే మనం నెక్స్ట్ ఒక 15 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉండాలి, ఆ 15 సంవత్సరాల తర్వాత ఉండటానికి ఈ నెక్స్ట్ ఇయర్ మనం ఏమవ్వాలి, నెక్స్ట్ 5 years లో మనం ఏమవ్వాలి, నెక్స్ట్ 10 years లో మనం ఏమవ్వాలి, నెక్స్ట్ 11 years లో మనం ఏమవ్వాలనేటువంటిది అద్భుతమైనటువంటి మాస్టర్ ప్లాన్ అనేటువంటిది వీళ్ళకి ఉంటుందండి. వీళ్ళకి జీవితం పట్ల ఆశ ఉంటుంది, జీవితం పట్ల అవగాహన ఉంటుందండి. కాకపోతే ఏంటంటే దీనికి ఒక్క ప్రాబ్లం ఏంటంటే దీన్ని మాస్టర్ ఆఫ్ బిల్డర్ నెంబర్ అంటారు. మాస్టర్ ఆఫ్ బిల్డర్ అనగానే వీళ్ళు బిల్డింగ్లు కట్టడమో లేదంటే బ్రిడ్జిలు కట్టడమో కాదండి. మాస్టర్ ఆఫ్ బిల్డర్ నెంబర్ అంటే వీళ్ళు ఎదుటి వాళ్ళ జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి విధంగా ఎదుటి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుతారు కాబట్టి మాస్టర్ ఆఫ్ బిల్డర్ నెంబర్ అంటారు వీళ్ళని. సో వీళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే మాస్టర్ నెంబర్స్ పాజిటివ్సే కాదండి, 3 మాస్టర్ నెంబర్లో కూడా నెగిటివ్స్ కూడా ఉంటాయి. మనం పాజిటివ్ మాట్లాడుకోవాలి, నెగిటివ్ మాట్లాడుకోవాలి. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో దానికి ఆపోజిట్ క్వైట్ నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు? వీళ్ళకి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అనేటువంటివి నెగిటివ్ ఉన్నా, నేమ్ టోటల్ అనేటువంటివి లేదంటే వీళ్ళ నేమ్లో నెగిటివ్ వైబ్రేషన్స్ కానివ్వండి, వీళ్ళ నేమ్లో నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ కానీ ఉన్నా, వీళ్ళ నేమ్ అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా లేకపోయినా సరే మైండ్ సెట్ అనేటువంటిది పాజిటివ్ నుంచి సడన్గా ఇట్లా టర్న్ అయిపోతుందండి. సడన్గా టర్న్ అయిపోయి నెగిటివ్ వైపుకి వెళ్ళిపోతుంది. మాస్టర్ నెంబర్ 22 కనుక నెగిటివ్ వైపు వెళ్తే ఏమవుతుంది తెలుసా? మనిషి ప్రలోభాలకు లోనవుతాడు, ఎదుటి వ్యక్తుల్ని ప్రలోభాలకు లోన్ చేస్తాడు. అది డబ్బు పరంగా కానివ్వండి లేదంటే వేరే పరంగా కానివ్వండి, ఎదుటి వ్యక్తుల్ని మోసం చేయడానికి కూడా దిగజారేటటువంటి ఒక సిచ్యువేషన్కి వెళ్ళిపోతారండి. వీళ్ళు ఎంత కోపిష్ట అవుతారంటే వీళ్ళ కోపాన్ని వాళ్ళు నియంత్రించుకోలేరు అనమాట. లైఫ్లో వెనకబడిపోతూ ఉంటారు. ఆకస్మికంగా ఎదుటి వాళ్ళతో కోపపడటం అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే ముక్కు మీద కోపం ఉండిద్దిరా, ఒక మాట అనగానే కోపం వీడికి ఆవేశం ముందు తన్నుకుంటూ వచ్చి చూసారా, ఆ విధంగా వెళ్ళిపోతారండి. ఎదుటి వాళ్ళని మోసం చేసి ఎదుటి వాళ్ళ డబ్బులు అనేటువంటిది కాజేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు. కాబట్టి మాస్టర్ నెంబర్స్ ఉన్నవాళ్ళైనా సరే ఎవరైనా సరే మీ నేమ్ అనేటువంటి దాన్ని అలానే మీ సిగ్నేచర్ అనేటువంటి దాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ ప్రొఫెషన్కి అనుగుణంగా డిజైన్ చేయించుకోండి. సో అలా ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా లేదంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ లో మీ నేమ్ అనేటువంటిది కరెక్షన్ కావాలన్నా, మీ సిగ్నేచర్ అనేటువంటిది డిజైన్ చేయించుకోవాలన్నా, వేదిక్ సిగ్నేచర్ ఆస్ట్రో మొబైల్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేయండి. ఇక మాస్టర్ నెంబర్ 33 అండి. సో ఇది రూలింగ్ నెంబర్లో ఎటు ఉంటుంది, ఎందుకంటే మనకి 31 నెంబర్ వరకే 31 డేట్ వరకే ఉంటాయి. సో రూలింగ్ నెంబర్ 33 అనేటువంటి ఉండదు, కానీ రూలింగ్ నెంబర్ ఉండదు, కానీ డెస్టినీ నెంబర్ 33 ఉంటుందండి. దీన్ని మాస్టర్ డెస్టినీ నెంబర్ అంటాం. మాస్టర్ స్పిరిచువాలిటీ అంటారు, స్పిరిచువల్ నెంబర్ అంటారు దీన్ని. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ 3వ నెంబర్లో ఎలా ఉంటుందంటే గురువుకి సంబంధించినటువంటి 2 నెంబర్లు గురువే. 3వ నెంబర్ 33లో 3 అనేటువంటి నెంబర్ ఉంటుంది, 3 + 3 కలిపితే 6 నెంబర్ ఉంటుంది. 3, 6 రెండు కూడా గురువుకి సంబంధించినటువంటినండి. ఒక ఆయన దేవతల యొక్క గురువు అయితే ఒక ఆయన దానవుల యొక్క గురువు. గుర్తుపెట్టుకోండి, లక్షణాలు ఏవైనా సరే గురువే ఎవరికైనా సరే. గురువుకి సంబంధించినటువంటి తెలివితేటలు అనేటువంటివి ఎవరికైనా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మృత సంజీవని విద్య ఏదైతే ఉందో మృత సంజీవని విద్య అనేటువంటిది దానవులు రాక్షసుల యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారికే తెలుసండి. తెలుసా? సో ఇది విషయం. కాబట్టి గురువు అనేటువంటి వాళ్ళు ఎక్కడైనా గురువే. సో ఎవరికైనా నెగిటివ్ లక్షణాలు ఉంటాయి, అది పక్కన పెడదాం. కాబట్టి 33 వాళ్ళు హైయెస్ట్ స్పిరిచువాలిటీలో ఉంటారు అనమాట. డెస్టినీ నెంబర్ వీళ్ళు మంచి బోధకులుగా స్పిరిచువాలిటీలో ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు గివర్స్, అంటే
వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని కానివ్వండి, వీళ్ళకు ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఎదుటి వాళ్ళకి ఇవ్వటమే కానివ్వండి, ఎదుటి వాళ్ళ నుంచి ఎప్పుడు వీళ్ళు తీసుకోరండి. ఎటువంటి అర్థం లేని విషయాలైనా సరే, ఎటువంటి కఠినమైనటువంటి, ఎటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలు జీవితంలో వచ్చినా సరే ప్రతి దాన్ని ఎదిరించి దాన్ని చాలా సానుకూలంగా, చాలా సింపుల్గా దాన్ని బాగా చేసుకొని వెళ్తారండి. అలానే ప్రతి ఒక్క నెగిటివిటీ నుంచి వీళ్ళు జీవితంలో గుణపాఠం అనేటువంటిది నేర్చుకొని ఇటుక మీద ఇటుక పేర్చుకుంటా తమ పైన పడినటువంటి రాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ రాళ్ళని కూడా వాళ్ళు పెద్ద పెద్ద కోటలు నిర్మించుకొని ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళండి. సో వీళ్ళకి ఇంట్యూషన్ పవర్తో పాటు సృజనాత్మకత అనేటువంటిది చాలా బాగుంటుందండి. అలానే వీళ్ళు ఎవరి జీవితంలో అయినా సరే, పాజిటివ్ దృక్పథాన్ని తీసుకురాగలరు. వాళ్ళకి సంబంధించినటువంటి విజయాలు ఏవైతే ఉంటాయో ఆ విజయాలు అనేటువంటిది తీసుకురాగలండి. సో ఇదండి మనకి మాస్టర్ నెంబర్స్ గురించి. కాకపోతే ఇది చెప్పారు కదండి, నెగిటివ్స్ కూడా ఉంటాయని చెప్పి. వీళ్ళు నెగిటివ్ అంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా నేమ్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే ఏమవుతుందంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడుతుంటారండి. జీవితంలో బాగా భయాందోళనకు గురవటం, ఆందోళనకు గురి అవటం ఇటువంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. కాకపోతే వాళ్ళు ఏం కోల్పోతున్నారు అనేటువంటి ఆలోచనలు కూడా వాళ్ళకి రాలేనంత మానసికంగా కుంగిపోతూ ఉంటారండి. సరే, ఒకవేళ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది చూడండి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళ ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు ఎక్కడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా సరే రూలింగ్ నెంబర్ 11, ఓకే, డెస్టినీ నెంబర్ 22 కానీ, లేదంటే రూలింగ్ నెంబర్ 22 కానీ డెస్టినీ నెంబర్ 11 కానీ వస్తే, అసలు మళ్ళీ చెప్తానండి, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ నేను చెప్పిన కాంబినేషన్ 22/11 కానీ 11/22 కాంబినేషన్ అనేటువంటిది చాలా అంటే చాలా రేర్ కండిషన్లో వచ్చిందండి. అంత రేర్ కండిషన్లో మీరు ఉండి కూడా జీవితంలో మీరు ఏం సాధించలేకపోతున్నారు, జీవితంలో ప్రతి దాంట్లో వెనకపడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎక్కడో స్ట్రక్ అయ్యారు. మీరు బిజినెస్ చేయాలనేటువంటి వాళ్ళు ఏనుకో తలొగ్గి ఉద్యోగం చేయడం కానివ్వండి, లేదు మీరు ఉద్యోగంలో ఒక గొప్ప స్థితికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు స్ట్రక్ అయ్యి తల వంచి మీ వాళ్ళకి సంబంధించిన బిజినెస్ ఏదో చేసుకుంటూ వెళ్ళటం కానివ్వండి, లేదు మీరు అన్ని అద్భుతంగా ఉన్నా సరే ముద్ద అనేటువంటిది నోటి వరకు వచ్చి గద్దలాగా తనుకుపోయినారు కదా, ఆ విధంగా మీ జీవితంలో జరుగుతుంది. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ యొక్క నేమ్ అనేటువంటిది, మీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్కి, మీ ప్రొఫెషన్కి అనుగుణంగా లేదు అని అర్థం. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా కూడా మీ యొక్క నేమ్ అనేటువంటిది ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటి చేయించుకోండి. మీ సిగ్నేచర్ అనేటువంటిది వేదిక్ మెథడ్లో వేదిక్ ప్యాటర్న్స్ ఉంటాయి, వేదిక్ ప్యాటర్న్స్ అనుగుణంగా మీ సిగ్నేచర్ అనేటువంటి డిజైన్ చేయించుకోండి. అది మీ ప్రొఫెషన్కి అలానే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రొఫెషన్లో అద్భుతంగా రాణిస్తారండి. ఇక ఎవరికైనా సరే ఈ విధంగా నేమ్ కరెక్షన్ అడ్వాన్స్డ్ ఆస్ట్రో న్యూమరాలజీ మెథడ్స్లో, అలానే వేదిక్ ప్యాటర్న్ మెథడ్లో సిగ్నేచర్ కానివ్వండి, ఆస్ట్రో మెథడ్లో మొబైల్ నెంబర్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా మాస్టర్ నెంబర్ వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా వీడియో చూసి ఇన్స్పైర్ ఖచ్చితంగా అవుతారండి. మనం మాస్టర్ నెంబర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఒక్కొక్క నెంబర్ గురించి గంట పైన మాట్లాడచ్చండి. కానీ సమయాభావం వల్ల మెయిన్ రీజన్స్ ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అనేటువంటి దాని గురించే నేను మీకు ఇందులో తెలియజేస్తున్నాను, వివరిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఆ వీడియో ఎలా ఉంది నెక్స్ట్ నేను ఏ వీడియో చేయాలి అనేటువంటి దాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. అలానే మీది ఏ నెంబర్, మీ యొక్క రూలింగ్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి కింద కామెంట్ లో తెలియజేయండి. ఒకవేళ మీకు రూలింగ్ డెస్టినీ నెంబర్ తెలియకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ కింద కామెంట్ లో తెలియజేయండి. మీ రూలింగ్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి అనేటువంటి దాని గురించి నేను మీకు రిప్లై ఇస్తాను. సో నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరించి 10 మందికి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.